బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం మోకాళ్ళ నొప్పులు అనేది ఆల్మోస్ట్ చాలా కామన్గా చూస్తుంటాం. ప్రాబ్లీ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ సంబడి హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ నీ జాయింట్ పెయిన్స్. సో ఒకటి అంటే మెయిన్లీ రెండు మెయిన్ విభాగాలుగా విభజించవచ్చు. మీకు బాడీ వెయిట్ పెరిగి మోకాళ్ళ మీద ఒత్తిడి వల్ల నొప్పి రావటం అవ్వచ్చు. లేదు నార్మల్ బాడీ వెయిట్ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పి రావడానికి మీ అంటే మీరు నడిచే పద్ధతి అవ్వచ్చు, లేదంటే ఫ్రిక్షన్ పెరిగి అవ్వచ్చు. సో నార్మల్ వెయిట్ ఉన్నా కూడా ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీగా రావచ్చు. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఓవర్ యూటిలైజింగ్ అంటే బాగా మీరు వెయిట్స్ పట్టుకొని రన్నింగ్ చేయటం అవ్వచ్చు, లేదంటే ఇంక్లైన్లో బాగా హై స్పీడ్లో చేయటం అవ్వచ్చు. సో ఫ్రిక్షన్ బేసికలీ. బట్ మెజారిటీ కనుక మీరు చూస్తే 90% మందిలో బాడీ వెయిట్ పెరిగి ఆ పెరిగిన బాడీ వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి వచ్చిన ప్రాబ్లమే ఈ ఆస్టియోఆర్థరైటిస్. అయితే దీంట్లో గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా. సో గ్రేడ్ 1 అనే దశలోనే మనం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం తీవ్రం అవ్వకుండా ఆపాలి. సో నార్మల్గా ఎక్స్రే తీస్తే పైనున్న ఫీమర్ బోన్, కిందున్న టిబియా అండ్ ఫిబులా బోన్కి మధ్యలో ఎక్స్రే తీస్తే ఇంత గ్యాప్ అన్నా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే షాక్ అబ్జార్బర్ లాంటి కార్టిలేజెస్, సైనోవియల్ టిష్యూ అవ్వచ్చు, మెనిస్కై అవ్వచ్చు, ఇవి ఒక మోతాదులో కొంచెం థిక్గా ఉండాలి. లేదు మనం నిల్చున్నప్పుడు ఎక్స్రే తీసినప్పుడు ఈ గ్యాప్ తగ్గుతూ పోయింది అనుకోండి. గ్యాప్ తగ్గుతూ పోతుందంటే వీటి గుజ్జు ఆర్ సైనోవియల్ టిష్యూ థిక్నెస్ పల్చగా అవుతుంది అని అర్థం. ఇవి పల్చబడుతున్న కొద్దీ మీ గ్రేడ్స్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ సివియరిటీ ఒకవైపు అంటే అసలు లేని కండిషన్ నుంచి తీవ్రమైన ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న కండిషన్ వైపు వెళ్తున్నట్టే. దీనికి ముఖ్యంగా మనం ఏం చేయొచ్చు? ఒకవైపు విటమిన్ డి, కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటూ, ఇంకొక వైపు బరువు తగ్గాలి. మీరు ఖచ్చితంగా నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్లోకి రావాలి. అంటే <22.9 BMI కనుక ఉంచితే ఖచ్చితంగా మీ ఆస్టియోఆర్థరైటిస్ని కొంతవరకు రివర్స్ కూడా చేయొచ్చు మనం. మరి బరువు తగ్గడానికి చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ దెర్ ఆర్ మెడికల్ అంటే సేఫ్ లాంగ్ టర్మ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని బరువు తగ్గే మెథడ్స్ ఉన్నాయి. ఇంకొక వైపు బోన్ బలోపేతం అవ్వడానికి, లేదు గుజ్జులో సైనోవియల్ టిష్యూ కొంచెం స్ట్రెంగ్తన్ అవ్వడానికి కొన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇలా అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో ఒకవైపు ఫిజియోథెరపీ చేస్తూ, మనం క్వాడ్రిసెప్స్ అంటే థైలో ఉన్న మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఫిజియోథెరపీ చేస్తూ, ఒకవైపు క్వాడ్రిసెప్స్, ఇంకొక వైపు కాఫ్ మజిల్ ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది మీ ఆర్థోపెడిషన్ కానీ మీ ఫిజియోథెరపిస్ట్ కానీ దే కెన్ హెల్ప్ యూ అండర్స్టాండ్. అంటే ఒకవైపు హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ ఇవన్నీ కూడా బలోపేతం అవుతాయి. ఒత్తిడి అంటే మీరు నడుస్తున్నప్పుడు డైరెక్ట్గా మోకాళ్ళ మీద పడే ఒత్తిడి మీరు తగ్గించుకోవచ్చు. అండ్ యాక్సిస్ మీరు నడుస్తున్నప్పుడు బోవింగ్ ఆఫ్ లెగ్స్ అంటారు. అంటే ఇట్లా సి షేప్లో కనుక వస్తుంది అంటే తీవ్రమైన ఆస్టియోఆర్థరైటిస్ రావటం వల్ల ఒకవైపు కార్టిలేజ్ కంప్లీట్గా అరిగిపోవటం వల్ల, ఒక మ్యాల్ అలైన్మెంట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ని మనం చూస్తూ ఉంటాం ఇట్లా బోవింగ్ అనేది. సో ఇలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది వీళ్ళలో ఖచ్చితంగా అవసరం. ఇలా చేస్తే అంటే చాలామంది ఒబిసిటీ ఉండి సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు. మరి సర్జరీ చేయకపోతే మీ ఎజైలిటీ అంటే మీరు ఫాస్ట్గా నడవటం అవ్వచ్చు, లేదంటే ఎక్సర్సైజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా మీరు తగ్గుతాయి. మీరు వీల్ చైర్లోనే ఉంటారు, ఇంకా తీవ్రమైతే బెడ్లోనే ఉంటారు. కాబట్టి బెడ్లో ఉండటం వల్ల మీరు నడవరు కాబట్టి మీ బరువు ఇంకా పెరుగుతారు. ఇది ఒక విషియస్ సైకిల్. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి. ఒకవైపు బాడీ వెయిట్ తగ్గాలి, ఇంకోవైపు ఇఫ్ రిక్వైర్డ్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సిందే. సో నీ రీప్లేస్మెంట్ అనేది సేఫ్ సర్జరీ. యూజువల్గా మీకు ఎలాంటి కోమార్బిడ్ కండిషన్స్ అంటే హార్ట్, కిడ్నీ ఫంక్షన్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండి, ఒకవేళ షుగర్, బీపీ ఉన్నా కూడా అవి కంట్రోల్లో కనుక ఉంటే నీ రీప్లేస్మెంట్ అనేది ఒక రీజనబుల్లీ సింపుల్ ప్రొసీజర్. ఈ మధ్య రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సరైన అలైన్మెంట్తో పాటు అంటే ఎగ్జాక్ట్ సరైన అలైన్మెంట్, దెన్ బ్లడ్లెస్ అంటే చాలా తక్కువ బ్లడ్ పోయేలాగా, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉండేలాగా, లెంగ్త్ ఆఫ్ హాస్పిటల్ స్టే తక్కువ ఉండేలాగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ మనకి హెల్ప్ అవుతున్నాయి. అయితే కొంతమందిలో నీ రీప్లేస్ చేయాల్సినంత సీరియస్గా ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా బాడీ వెయిట్ మీద తగ్గటంలో శ్రద్ధ చూపించాలి. ఖచ్చితంగా వెయిట్ తగ్గాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దానికి రకరకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్, తిర్జోపటైడ్
ఇంకోవైపు క్యానగ్లిఫోజన్, ఓరిస్టాట్, ఎకోర్బోస్, మెట్ఫార్మిన్ ఇట్లా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా 100% సేఫ్ అండ్ లాంగ్ టర్మ్ 10 ఏళ్ళు వాడినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని మందులే. కోర్స్ ఇవి వాడే ముందు కొన్ని బేసిక్ టెస్ట్లు అవి చేయాల్సి వస్తుంది. ఇవి అందరికీ కాదు. బట్ వీటితో పాటు మనం డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సో మోకాళ్ళు నొప్పులు ఉన్నాయని ఎక్సర్సైజ్ ఆర్ నడవటం మానేస్తే ఖచ్చితంగా పెరుగుతారు బరువు. పెరిగిన బరువు మొత్తం మీ మోకాళ్ళ మీదే పడుతుంది కాబట్టి యూనో ఇది ఒక విషస్ సైకిల్. కాబట్టి కొంత మీరు ఎక్సర్సైజు చేయాలి. కూర్చొని తొక్కే సైకిల్ అనేది సేఫ్. ఎందుకంటే మీ బరువును మనం ఆఫ్లోడ్ చేస్తున్నాం, మోకాళ్ళ మీద పడకుండా ఆఫ్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఒకవైపు థై అండ్ కాఫ్ మజిల్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం మంచి ఎక్సర్సైజ్ ఇస్తూ మోకాళ్ళని రక్షిస్తున్నాం కాబట్టి సైక్లింగ్ ఈజ్ యూజువల్లీ ఎ సేఫ్ ప్రొసీజర్ ఆర్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ ఒబీస్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్. కాబట్టి సైక్లింగ్ చేస్తూ బరువు తగ్గడానికి ఇఫ్ రిక్వైర్డ్ మెడిసిన్స్, దెన్ డైట్, దెన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేస్తాయి. అండ్ అఫ్ కోర్స్ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, దెన్ ఈ జాయింట్స్ మధ్యలో ఉన్న సైనోవియల్ టిష్యూ స్ట్రెంగ్థనింగ్కి కొన్ని కాండ్రాయిటిన్ అని రకరకాల మందులు అందుబాటులోకి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడటం ద్వారా ప్రాబబ్లీ మనం మీ ఆస్టియోఆర్థరైటిస్ సివియర్గా అవ్వటం అనేది మనం కొంతవరకు ఆపచ్చు. ఆర్ వీ కెన్ ప్రాబబ్లీ కంప్లీట్లీ స్టాప్. లేదు బరువు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ అవసరం అని మీ డాక్టర్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయించుకోండి. ఇవాళ రేపు వచ్చిన అడ్వాన్స్మెంట్స్తో ఈజీగా మనం ఈ సర్జరీ చేయొచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ.